హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే సిల్క్ థ్రెడ్ ఏ కలర్ కావాలంటే అది గ్లూ, సిజర్స్, ఇలాంటి ప్లాంక్ అయినా బుక్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఇది మనం రౌండ్ చుట్టడానికి తీసుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని దాన్ని బట్టి ఇలాంటి ప్లాంక్ కానీ బుక్ కానీ తీసుకొని ఇలా రౌండ్గా చుట్టాలి. ఫస్ట్ మనం ఎక్కడైతే దారాన్ని పట్టుకుని హోల్డ్ చేసామో అదే ప్లేస్లో ఎండ్ చేయాలి. ఇలా మొత్తం ఒక 60 టైమ్స్ చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత మనం ఎక్కడైతే దారాన్ని పట్టుకొని ఫస్ట్ రౌండ్ తీసుకున్నామో అక్కడే మళ్ళీ ఎండ్ చేసి ఇలా గ్లూ అప్లై చేయాలి. గ్లూ అప్లై చేసి ఒక నిమిషం అలా హోల్డ్ చేసి పట్టుకుంటే గ్లూ స్టిక్ అయిపోతుంది. ఆ తర్వాత సిజర్తో ఇలా కట్ చేసుకుంటే ఒక ఎడ్జ్ గ్లూతో స్టిక్ అయి ఉంటుంది ఇక్కడ చూపించినట్టు. ఇంకొక ఎడ్జ్లో మనం ఎక్కడైనా స్టిక్ అవ్వకపోతే కొన్ని దారాలు అవి స్టిక్ చేసుకోవాలి. గ్లూ ఇలా ఎడ్జెస్లో స్టిక్ చేయకపోతే దారాలు చిక్కులు పడిపోతాయి. ఇలా గ్లూతో వర్క్ చేసేటప్పుడు గ్లూ మీ చేతికి అంటుకుంటుంది కాబట్టి వర్క్ అయిపోయిన వెంటనే లిక్విడ్ సోప్తో చేతులు నీట్గా వాష్ చేసుకోండి. ఈ ఎడ్జెస్ 2 స్టిక్ చేసాను కదండి. ఇప్పుడు ఇది ఇలాంటివే ఇంకొక 2 చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం మనకి 3 కావాలి. ఇప్పుడు ఈ మూడింటిని మనం ఇలా ఏదైనా క్లిప్కి పెట్టి హోల్డ్ చేయాలి. ఒకవేళ ఇలాంటి క్లిప్ ఏమీ లేకపోతే మీరు టేప్తో అయినా హోల్డ్ చేసి ఇలా జడ అల్లినట్టు అల్లాలి. ఇలా క్లిప్కి హోల్డ్ చేయకపోతే మనకి ఈ అల్లిక సరిగా రాదు. అలానే మనం ఇందాక స్ట్రాండ్స్ తీసుకున్నాం కదా, వాటికి గ్లూ సరిగా పెట్టకపోయినా కానీ మనం ఇలా అల్లేటప్పుడు చిక్కులు పడుతూ ఉంటాయి. ఇలా ఎండింగ్కి వచ్చేసాక గ్లూతో స్టిక్ చేసేయాలి 3 స్ట్రాండ్స్ని. అలాగే మనం స్టార్టింగ్లో పెట్టుకున్న ఈ మూడింటిని కూడా స్టిక్ చేసేయాలి గ్లూతో. దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా క్లిప్కి పెట్టి హోల్డ్ చేస్తే గ్లూ ఆరిపోతుంది. ఇప్పుడు ఒక నీడిల్ తీసుకుని సిల్క్ థ్రెడ్ని 2 పేటలుగా ఎక్కించుకొని చివరి ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎడ్జ్ని తీసుకొని ఇలా ఇక్కడ చూపించినట్టు సూది ఎక్కించుకొని గమ్ అంటించుకుంటూ ఇలా రౌండ్స్ చుట్టుకోవాలి. ఫస్ట్ ఇది సిల్క్ థ్రెడ్ కాబట్టి జారిపోతూ ఉంటుంది కాబట్టి గ్లూ అప్లై చేస్తూ చుట్టుకోవాలి. అలాగే ఒక రింగ్ తీసుకొని ఇక్కడ ముడి వేస్తూ ఇక్కడ కూడా మనం గ్లూ అప్లై చేయాలి. ఇలా ఫైనల్కి వచ్చిన తర్వాత దారాన్ని కట్ చేసుకుని గ్లూ అప్లై చేసేసి ఇక్కడ ఇంకా కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా, ఇది మనం కట్ చేసేస్తాము. సో మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని మనం ఫస్టే ఇలా తీసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా రింగ్ ఎక్కించుకోవాలి. ఇలా ఫస్ట్ సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఇలా చుట్టుకొని ఫస్ట్ ఈ రింగ్ని అందులో ఎక్కించుకొని ముడి వేసుకోవాలి. ఇప్పుడు రింగ్స్ 2 ఎక్కించేసాను నేను. ఇప్పుడు ఈ హుక్కి ఈ రింగ్స్ని పెట్టేసి మనకి ఎలాంటి పెండెంట్ కావాలంటే ఆ పెండెంట్ని మనం వేసుకోవచ్చు. ఎప్పుడు ఒకటే పెండెంట్ కాకుండా మారుస్తూ ఉండొచ్చు. అలాగే ఇందులో మనకి మ్యాచింగ్ కలర్స్ చేసుకోవచ్చు. ఇంకా లావుగా కావాలంటే మనం ఒక 100 టైమ్స్ తీసుకోవాలి ఈచ్ స్టాండ్. అప్పుడు మనకి ఇంకా లావుగా వస్తుంది. ఇక్కడ చూపించినట్టు మనకి నచ్చిన పెండెంట్ని మనం ఇందులో ఎక్కించుకొని ఇలా పెట్టుకోవచ్చు. నేను పక్కన పిక్ యాడ్ చేశాను చూడండి.